Hello, Namaste, good evening, welcome back again in our YouTube channel Telugu Stock Stories లో ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు రేపు మన ఇండియన్ మార్కెట్ ఎలా ఉండొచ్చు దాని గురించి మాట్లాడదాం. సో మీ అందరు తెలుసు నిన్న మన ఇండియన్ మార్కెట్ ఏమో 1 అవర్ కోసం ఓపెన్ ఉండేది 145 to 245 బికాస్ ఆఫ్ మూరర్ ట్రేడింగ్. నిన్న సెన్సెక్స్ వచ్చేసి ఫ్లాట్లో క్లోజ్ అయింది అండ్ అయితే నిఫ్టీ 25,850 పాయింట్స్ వరకు అయితే గెయిన్ అయిందండి. అంటే ఇప్పుడు ప్రెసెంట్లీ నిఫ్టీలో మనకు స్లైట్లీ పాజిటివ్ గెయిన్లో క్లోజింగ్ అయితే కనపడింది అండ్ నిఫ్టీ ఇప్పుడు 25,850 పాయింట్స్ కన్నా ఎబో అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ అదే మీరు చూసినట్టయితే నిన్న పోర్ట్ఫోలియో గెయిన్ అయిందండి బికాస్ ఆఫ్ ర్యాలీ ఇన్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ సెక్టర్ స్టాక్స్. సో అయితే నిన్నటి రిలేటెడ్గా అప్డేట్ ఉండేది అండ్ ఈరోజు మన ఇండియన్ మార్కెట్ క్లోజ్ ఉంది అండ్ రేపు మన ఇండియన్ మార్కెట్ మళ్ళీ రేపైతే రీఓపెన్ అవ్వబోతుంది. సో ఇప్పుడు చూడండి ఈ రోజు అండ్ నిన్న నైట్ కొన్ని బిగ్ బ్రేకింగ్ గ్లోబల్ అప్డేట్స్ వచ్చిందండి అండ్ దానివల్ల మన ఇండియన్ మార్కెట్లో రేపు ఒక బిగ్ రియాక్షన్ అయితే కనపడచ్చు. పాజిటివా నెగిటివ్ అది మీకు వీడియోస్లో అయితే నేను చెప్తాను. సో చూడండి ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు గోల్డ్ ప్రైజెస్ ఎక్స్టెండ్ ఫాల్ ఆఫ్టర్ పోస్టింగ్ షార్పెస్ట్ డ్రాప్ సిన్స్ 2020 ఆన్ ఏజింగ్ యూఎస్ చైనా ట్రేడ్ టెన్షన్స్. సో రీసెంట్లీ ట్రంప్ గారు ఏమన్నారంటే నేను చైనా మీద 100% టారిఫ్ అయితే ఇంపోజ్ చేస్తానని. లాస్ట్ ఫ్రైడే ట్రంప్ గారు మళ్ళీ ఏమన్నారు నేను ప్రీవియస్లీ 100% టారిఫ్ ఇంపోజ్ చేస్తానని కదా అది చైనా మీద ప్రెజెంట్లీ అన్సస్టైనబుల్ అయితే అన్నారండి. అండ్ ఈ న్యూస్ రాగానే గోల్డ్ ప్రైజెస్ అండ్ సిల్వర్ ప్రైజెస్లో మనకు ఒక బిగ్ ఫాల్ అయితే కనపడింది. ప్రెజెంట్లీ ఇక్కడ మీరు చూశారనుకోండి సిల్వర్ అక్టోబర్ 16th రోజు పర్ కేజీ 2,06,000 ఉండేది అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ సిల్వర్ ఎంత ట్రేడ్ అవుతుందంటే 1,80,000 అండి. సో జస్ట్ 4 to 5 డేస్లో సిల్వర్ ప్రైసెస్లో మనకు ఒక బిగ్ ఫాల్ అయితే కనపడింది. అండ్ గోల్డ్ కూడా ప్రెసెంట్లీ ఇక్కడ మీరు చూడొచ్చు హైదరాబాద్లో 24 క్యారెట్ 10 grams గోల్డ్ చూడారనుకోండి 21st October 1,32,770 ఉండేది అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ ఎంత ట్రేడ్ అవుతుందంటే 1,27,200. సో గోల్డ్ కూడా మనకు 4 to 5,000 వరకు అయితే ఫాల్ కనపడుతుందండి. ఎందుకు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్లో ఫాల్ కనపడుతుంది? ట్రంప్ గారు స్టేట్మెంట్ చేశారు కదా. సో అది చాలా మంది అంటే ఇప్పుడు అందరికీ ఏం అర్థమైపోయింది యూఎస్ అండ్ చైనా ట్రేడ్ టెన్షన్స్ అంటే ఇప్పుడు ఎరేజ్ అవుతుందని. బట్ వెయిట్ అండి నిన్న నైట్ ఇంకొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి. దానివల్ల మనకు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్లో మళ్ళీ కొంచెం గెయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ ఏమొచ్చిందంటే Trump warns 155% tariff on China if trade deal not finalized by November 1st. సో ఈ అప్డేట్ ఎప్పుడు వచ్చింది? డే బిఫోర్ ఎస్టర్డే వచ్చింది. ట్రంప్ గారు ఏమో వార్నింగ్ ఇచ్చారు ఎవరికి? చైనాకి. నేను మీ మీద 155% టారిఫ్ ప్రీవియస్లీ ఏమన్నారు 100%, దాన్ని ఇప్పుడు ఇంక్రీజ్ చేసి 155% చేశారు. సో 155% టారిఫ్ ఇంపోజ్ చేసి వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు సపోజ్ మీరు November 1st అయినా ట్రేడ్ డీల్ మాతో చేయలేదనుకోండి మీ మీద నేను 155% టారిఫ్ ఇంపోజ్ చేస్తానని ట్రంప్ గారు ఏమో చైనాకి వార్నింగ్ ఇచ్చారు. అండ్ నిన్న నైట్ ఇది అఫీషియల్ అయిపోయిందండి. అదేంటంటే ఇక్కడ చూడండి ట్రంప్ హ్యాస్ బీన్ వెరీ రఫ్ చైనా హ్యాస్ బీన్ వెరీ రఫ్ ఆన్ అస్ ట్రంప్ ఆన్ స్లాపింగ్ 155%. సో ఫైనల్లీ ట్రంప్ గారు ఏమో చైనా మీద 155% టారిఫ్ అయితే ఇంపోజ్ చేసేసారండి. అండ్ ఇది ఎప్పటి నుంచి ఎఫెక్టివ్ అవుతుందంటే November 1st నుంచి అయితే ఎఫెక్టివ్ అవుతుందండి. సో చూద్దాం సపోజ్ November 1st కైనా బిఫోర్ చైనా వచ్చేసి ఏదైనా ట్రేడ్ డీల్ ట్రంప్తో అంటే యూఎస్తో చేసింది అనుకోండి అప్పుడు ట్రంప్ గారు ఏమో 155% టారిఫ్ అయితే రిమూవ్ చేసేస్తారు. లేదు చేయలేదనుకోండి ఈ 155% టారిఫ్ మనకు November 1st నుంచి అయితే చైనా మీద ఎఫెక్ట్ అయితే అవుతుంది. సో అయితే చైనా మీద అప్డేట్ ఉండేది. బట్ మన ఇండియా రిలేటెడ్గా గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో ఇప్పుడు ఈ అప్డేట్ వల్ల మనకు సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైజెస్లో మళ్ళీ గెయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ మన ఇండియా రిలేటెడ్గా గుడ్ న్యూస్ ఏమొచ్చిందంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు నిన్న ట్రంప్ గారేమో వైట్ హౌస్లో దివాళీ అయితే సెలబ్రేట్ చేశారండి. ఎలా సెలబ్రేట్ చేశారంటే ఇక్కడ చూసారా క్యాండిల్ అయితే అంటే దీపం అయితే ఆరించారండి. సో ఇక్కడ చూడొచ్చు ట్రంప్ సెలబ్రేట్స్ దివాళీ ఎట్ వైట్ హౌస్ కాల్ పిఎం మోదీ గ్రేట్ ఫ్రెండ్. సో పిఎం మోదీ గారిని కాల్ కూడా చేశారండి. అండ్ ఇప్పుడు దీని రెస్పాన్స్గా నరేంద్ర మోదీ గారు ఏమో ట్వీట్ అయితే చేశారండి. ట్వీట్ ఎప్పుడు వచ్చిందంటే ఈ రోజు మార్నింగే వచ్చింది. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ ట్రంప్ ఫర్ యువర్ ఫోన్ కాల్ అండ్ వార్మ్ దివాళీ గ్రీటింగ్స్ అండి. సో మోదీ గారు ఏమో ట్రంప్ గారికి అయితే థ్యాంక్ యూ చెప్పారు ఎందుకంటే నిన్న నైట్ మీరు కాల్ చేశారు. సో ఇది ఒక మంచిగా అనిపించింది అండ్ దివాళీ గ్రీటింగ్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఏమంటున్నారంటే ఇండియా అండ్ యూఎస్ వచ్చేసి వీళ్ళిద్దరు కలిసి టెర్రరిజంకి అయితే అగ్నెస్ట్గా ఉంటారని మోదీ గారు అయితే స్టేట్మెంట్ చేశారు. బట్ ఇప్పుడు రిపోర్ట్స్ ద్వారా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది అంటే గుడ్ న్యూస్ వచ్చింది. సో అది ఏం న్యూస్ వచ్చిందంటే మీ అందరూ తెలుసు ఆగస్ట్ మంత్లో యుఎస్ వచ్చేసి మన ఇండియా మీద 50% టారిఫ్ అయితే ఇంపోజ్ చేసింది. అండ్ గుడ్ న్యూస్ ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద ట్రంప్ టారిఫ్ ఆన్ ఇండియా ఎక్స్పోర్ట్ మే డ్రాప్ టు 15 to 16% విత్ ట్రేడ్ డీల్. సో రిపోర్ట్స్ ద్వారా ఈ న్యూస్ అయితే వచ్చిందండి. అది ఎప్పుడు వచ్చింది? ఈరోజు మార్నింగే వచ్చిందండి ఆఫ్టర్నూన్ టైంలోనే. అదేంటంటే ట్రంప్ గారు ఏమో ప్రీవియస్లీ 50% టారిఫ్ అయితే మన ఇండియా మీద ఇంపోజ్ చేశారు కదా అది వచ్చేసి
15-16% వరకు డ్రాప్ అవ్వచ్చు. ఎప్పుడు డ్రాప్ అవుతుంది, ఎలా డ్రాప్ అవుతుంది? సపోజ్ ఇండియా వచ్చేసి యూఎస్తో ఏదైనా ట్రేడ్ డీల్ చేసింది అనుకోండి, అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు టారిఫ్ ఆన్ ఇండియన్ ఎక్స్పోర్ట్ కుడ్ డ్రాప్ ఫ్రమ్ 50% టు 15-16%. అండ్ ఇది ఎలా అవుతుంది అంటే, సపోజ్ ఇండియా ఉంది చూడండి, ఇప్పుడు మీ అందరూ తెలుసు రష్యా నుంచి ఆయిల్ అయితే బై చేస్తుంది. సపోజ్ ఇండియా రష్యా నుంచి ఆయిల్ బై చేయడం ఆపేసింది అనుకోండి, సో ఇన్ రిటర్న్ యూఎస్ వచ్చేసి ఈ టారిఫ్ ఇంపోజ్ ఇంకా 50% దాన్ని అయితే తగ్గించచ్చు. అండ్ యూఎస్ అండ్ మన ఇండియా కూడా ఒక ట్రేడ్ డీల్ అయితే చేయొచ్చు ఎనర్జీ బేసిస్ మీద. ఈ రిపోర్ట్ ద్వారా మనకు న్యూస్ అయితే వస్తుందండి. ఇది చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అండి. ఇక్కడ మీరు చూడండి, ఇండియా టు కట్ రష్యన్ ఆయిల్ పర్చేస్. అండ్ సపోజ్ ఇండియా రష్యన్ ఆయిల్ పర్చేస్ని తగ్గించేసింది అనుకోండి, యూఎస్ వచ్చేసి ఇప్పుడు 50% టారిఫ్ ఇంపోజ్ చేసి ఇంకా దాన్ని 15-16% వరకు అయితే తగ్గించచ్చు. అండ్ మనకు ఇండియన్ మీడియా రిపోర్ట్ ద్వారా అయితే తెలుస్తుంది. ఇది అఫీషియల్గా ట్రంప్ గారు అనలేదు, మోదీ గారు అనలేదండి. అండ్ ఇంకొక న్యూస్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇది మోస్ట్లీ ఎప్పుడు అవ్వచ్చు అంటే ఈ మంత్లో అయితే అవ్వచ్చు. సో చూడండి, మోడీ మే మీట్ ట్రంప్ అట్ ASEAN సమ్మిట్ అండి. సో ASEAN సమ్మిట్ అంటే ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఒక సమ్మిట్ అయితే జరగబోతుందండి October 26th and 27th. అండ్ ఈ మీటింగ్లో మోస్ట్లీ ఈ డీల్ అయితే ఫైనలైజ్ అవ్వచ్చు. అండ్ ఇది ఒక గుడ్ న్యూస్ అండి. అండ్ ఈ న్యూస్ వల్ల ఇక్కడ మీరు చూడండి, గిఫ్ట్ నిఫ్టీ 1.24% పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు, రేపు మన ఇండియన్ మార్కెట్లో మనం ఒక బిగ్ పాజిటివ్ గెయిన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, బికాస్ ఆఫ్ గుడ్ ట్రేడ్ న్యూస్. సో ట్రంప్ గారేమో చైనా మీద అయితే 155% టారిఫ్ అయితే ఇంపోజ్ చేస్తారని చెప్పేశారు. అండ్ November 1st నుంచి ఎఫెక్టివ్ అయిపోతుంది. బట్ మన ఇండియా మీద టారిఫ్ ఏమో డిక్రీజ్ చేయొచ్చు. సో ఈ న్యూస్ వల్ల ఇప్పుడు చూడండి, రేపు మన ఇండియన్ మార్కెట్లో ఒక బిగ్ గెయిన్ అయితే కనపడచ్చండి. సో ఇది ఒక గుడ్ న్యూస్ అయితే ఉండేదండి. సో ఇదైతే మార్కెట్ మీద అప్డేట్ ఉండేది. అండ్ ఇప్పుడు మనం స్టాక్స్ మీద డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి సుజ్లాన్ ఎనర్జీ మీద ఉంది. నిన్న ఈ స్టాక్ వచ్చేసి more than 2% వరకు గెయిన్ అయింది. సో సుజ్లాన్ ఎనర్జీ రిలేటెడ్గా అప్డేట్ ఏమొచ్చిందంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రెజెంట్లీ ఇది ఒక లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇన్వైట్స్ బిడ్ ఫర్ 600 మెగావాట్ ISTS కనెక్టెడ్ విండ్ ప్రాజెక్ట్స్ అండి. సో దీని మీనింగ్ ఏంటంటే చూడండి, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళేమో ఒక విండ్ 600 మెగావాట్ రిలేటెడ్గా విండ్ పవర్ ప్రాజెక్ట్ అయితే ఇష్యూ చేశారండి. సో దీనికి బిడ్ అయితే వీళ్ళు ఇప్పుడు ప్రెజెంట్లీ అయితే తీసుకుంటున్నారు. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి November 24th అండి దీని బిడ్డింగ్. సో ఎవరైనా అప్లై చేయాలనుకుంటారంటే ఈ బిడ్డింగ్లో అయితే అప్లై చేయొచ్చు. సో మోస్ట్లీ తెలుసు విండ్ ఎనర్జీ అంటే విండ్ కంపెనీస్ అయితే అప్లై చేస్తుంది. లైక్ మన సుజ్లాన్ ఎనర్జీ అయిపోయింది, ఐనాక్స్ విండ్ అయితే అయిపోయింది. అండ్ ఈ బిడ్ కోసం చూడండి, బ్యాంక్ గ్యారంటీ అయితే సప్లై చేయాలి. అండ్ ఎవరైనా ఈ బిడ్లో సక్సెస్ఫుల్గా వినర్ అనుకోండి, వాళ్ళు వచ్చేసి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ అయితే సైన్ చేస్తారు ఫర్ 25 years. సో ఇది ఒక గుడ్ న్యూస్ అండి. సో మీ అందరూ తెలుసు, మన ఇండియాలో ఓవరాల్ విండ్ రిలేటెడ్గా టాప్ కంపెనీ ఏది సుజ్లాన్ ఎనర్జీ అండి. సో మోస్ట్లీ సుజ్లాన్కి ఈ ఆర్డర్ దొరికే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ దీని తర్వాత అనలిస్ట్ ఏమో టార్గెట్ అయితే షేర్ చేశారండి. ప్రెసెంట్ లిటల్ అనలిస్ట్ ఏమో సులాంజీ స్టాక్ని కవర్ చేశారు. అండ్ టార్గెట్ వచ్చేసి 75 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో కరెంట్ ప్రైస్ నుంచి ఒక బిగ్ అప్సైడ్ రేటింగ్ అయితే అనలిస్ట్ అయితే షేర్ చేస్తున్నారండి. అండ్ మీకు చెప్పాను కదా, ఐనాక్స్ విండ్కి కూడా ఈ ఆర్డర్ అయితే దొరకచ్చు. అండ్ ప్రెసెంట్లీ ఐనాక్స్ విండ్ చూశారనుకోండి, 149 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఐనాక్స్ విండ్ కూడా అనలిస్ట్ ఏమో టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారు. ఓవరాల్ 10 అనలిస్ట్ ఏమో స్టాక్ని కవర్ చేశారు, విత్ బై రేటింగ్ అయితే ఇస్తున్నారండి. అండ్ టార్గెట్ ఎంత ఇస్తున్నారంటే 201 రూపీస్ పర్ షేర్. అండ్ ఐనాక్స్ విండ్ది అండ్ సుజ్లాన్ ఎనర్జీది యాజ్ ఆఫ్ నౌ Q2 డేట్ అయితే అనౌన్స్మెంట్ కాలేదండి. Q2 డేట్ అనౌన్స్మెంట్ అవగానే నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది, ఎస్ బ్యాంక్ మీద ఉంది. సో ఎస్ బ్యాంక్ స్టాక్లు నిన్న మనకు మూడో ట్రేడింగ్ టైంలో కూడా 2.34% వరకు అయితే గెయిన్ కనపడింది. సో ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. అది మీ అందరూ తెలుసు, రీసెంట్లీ ఎస్ బ్యాంక్ది Q2 రిజల్ట్ డిక్లేర్ అయింది. Q2 రిజల్ట్ ఎలా ఉండేది, యాసెట్ క్వాలిటీ స్టేబుల్ అయింది, బట్ ఎక్స్పెక్టెడ్ కైనా కొంచెం బిలో రిజల్ట్ అయితే వచ్చింది. బట్ యాసెట్ క్వాలిటీ స్టేబుల్ ఉంది కదా, అందుకే మనకు స్టాక్లో ఇప్పుడు ప్రెసెంట్లీ స్మాల్ గెయిన్ అయితే కనపడుతుంది. బట్ చాలా మంది ఇప్పుడు నన్ను అడుగుతున్నారు, HDFC బ్యాంకా లేదంటే ICICI బ్యాంకా, IDFC బ్యాంకా, ఎస్ బ్యాంక్ ఏ స్టాక్ని ప్రిఫర్ చేయాలని. సో చూడండి, బ్రోకరేజెస్ ఏమో ఈ స్టాక్ని కవర్ అయితే చేశారు. మీ అందరూ తెలుసు, మన ఇండియాలో లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ వచ్చేసి HDFC బ్యాంక్, సెకండ్ ప్లేస్లో ICICI బ్యాంక్ ఉంది. రీసెంట్లీ IDFC ఫస్ట్ బ్యాంక్ది రిజల్ట్ ఎక్సలెంట్ టైప్ అయితే వచ్చింది. అండ్ ఎస్ బ్యాంక్ది రిజల్ట్ ఎలా వచ్చింది, స్టేబుల్ టైప్ అయితే వచ్చింది. సో బ్రోకరేజెస్ ఏమంటున్నారంటే, లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మీరైతే మన HDFC బ్యాంక్ అండ్ ICICI బ్యాంక్ని అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూడండి, ఎవరైనా ఎస్ బ్యాంక్ స్టాక్ని ప్రిఫర్ చేయాలనుకుంటున్నారంటే ఇక్కడ చూడండి, హై రిస్క్ అయితే ఉందండి. బట్ ఈ కంపెనీ ఎస్ బ్యాంక్లో మనకు హై రివార్డ్ కూడా ఉందని బ్రోకరేజెస్ అయితే చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, మీన్ వైల్ హీ బిలీవ్స్ అంటే బ్రోకరేజెస్ ఎవరంటే ఇక్కడ చూడండి, MK గ్లోబల్ బ్రోకరేజ్ అయితే కవర్ చేశారంటే ఇక్కడ చూడండి, ప్రశాంత్ తప్సీ సీనియర్ VP రీసెర్చ్ మెహతా ఈక్విటీస్. సో నేను ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి, ఎస్ బ్యాంక్లో ఇప్పుడు రిస్క్ ఉంది బట్ రివార్డ్ కూడా ఉంది. అండ్ లాంగ్
లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మీరు డెఫినెట్గా ఎస్ బ్యాంక్ స్టాక్ని కూడా మీరు ప్రిఫర్ అయితే చేయొచ్చు. అండ్ టార్గెట్ చూడండి ఏ స్టాక్ ఎంత ఇస్తున్నారంటే ఎంకే గ్లోబల్ వాళ్ళు చూడండి హెచ్డిఎఫ్సిది ఓవరాల్ 1225 రూపీస్ ది రేటింగ్ ఇస్తున్నారు. ఐసిసిఐ బ్యాంక్ ది 1700 రూపీస్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ది నియర్ టర్మ్ ది 80 రూపీస్ టార్గెట్ షేర్ చేస్తున్నారు. అండ్ అదే ఎస్ బ్యాంక్ ది ఎంకే గ్లోబల్ వాళ్ళేమో రీసెంట్లీ నిన్నటి వీడియోనే క్లియర్లీ చెప్పానండి సెల్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి. ప్రీవియస్లీ టార్గెట్ ఏమో 17 ఇచ్చేదాన్ని ఇప్పుడు రేస్ చేసి 19 రూపీస్ అయితే చేశారండి. బట్ కరెంట్ ప్రైస్ నుంచి ఓవరాల్ ప్రైస్ వచ్చేసి డౌన్ గేట్ అయితే చేశారు. బట్ ఎస్ బ్యాంక్ మీకు చెప్తున్నానండి మంచి కంపెనీ డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 19 రూపీస్ ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని అయితే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. నెక్స్ట్ అప్డేట్ మిడ్ వెస్ట్ ఐపీఓ మీద ఉంది. సో మండే రోజు నైట్ మిడ్ వెస్ట్ది అలాట్మెంట్ అయితే వచ్చింది. నేను మీకు చెప్పాను కేఫిన్ వెబ్సైట్లో పోయి అయితే మీరు చెక్ చేయొచ్చు. జిఎంపీ ప్రెసెంట్లీ 9% 10% అయితే నడుస్తుందండి. అండ్ లిస్టింగ్ ఎప్పుడైతుంది అంటే రేపు కాదండి ఎల్లుండే మన ఇండియన్ మార్కెట్లో ఇదైతే లిస్ట్ అవుతుంది. సో మిడ్ వెస్ట్ ఐపీఓలో ఎవరికైనా ఐపీఓ అలాట్మెంట్ దొరుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది వోడాఫోన్ ఐడియా మీద ఉంది. వోడాఫోన్ ఐడియా రిలేటెడ్గా 2 బిగ్ అప్డేట్స్ అయితే వచ్చిందండి. ఫస్ట్ బిగ్ అప్డేట్ ఇక్కడ మీరు చూడొచ్చు వోడాఫోన్ ఐడియా టర్న్స్ టు ఇండియన్ వెండర్స్ లైక్ తేజస్ HCL to cut costs at speed of 4G and 5G rollout. సో ప్రీవియస్లీ వోడాఫోన్ ఐడియా వాళ్ళేమో ఫారెన్ కంపెనీస్తో డీల్ చేసేదండి రిలేటెడ్ టు 4G and 5G. అండ్ ఇప్పుడు వోడాఫోన్ ఐడియా వాళ్ళేమో ఇండియన్ వెండర్స్ లైక్ తేజస్ HFCL నుంచి వాళ్ళతో అయితే ఇప్పుడు డీల్ అయితే చేయబోతున్నారండి. ఎందుకంటే కాస్ట్ని కట్ చేయడానికి అండ్ మెయిన్లీ స్పీడప్ చేయడానికి అంటే 4G and 5G రోల్ అవుట్ని స్పీడప్ చేయడానికి వోడాఫోన్ ఐడియా వాళ్ళేమో ఇండియన్ వెండర్స్ అంటే ఇండియన్ డొమెస్టిక్ కంపెనీస్తో పార్ట్నర్షిప్ అయితే చేయబోతున్నారు. సో ఇది ఒక గుడ్ న్యూస్ అంటే రిలేటెడ్ టు వోడాఫోన్ ఐడియా. అండ్ నెక్స్ట్ ఇంకొక లేటెస్ట్ న్యూస్ ఏమొచ్చిందంటే మీ అందరూ తెలుసు ఈ న్యూస్ మనకు లాస్ట్ వీకే వచ్చింది. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే రేపు వోడాఫోన్ ఐడియాది సుప్రీంకోర్టులో హియరింగ్ అయితే ఉందని. బట్ రేపు లేదండి, ఇది అక్టోబర్ 27th రోజు ఉంది. సో ఇప్పుడు చూడాలంటే అక్టోబర్ 27th రోజు ఏమవుతుందని. అండ్ మోస్ట్లీ సపోజ్ వోడాఫోన్ ఐడియా ఫేవర్లో సుప్రీంకోర్టు డిసిజన్ అయితే తీసుకొని వచ్చింది అనుకోండి వోడాఫోన్ ఐడియాలో మనకు ఒక బిగ్ గెయిన్ అయితే కనపడచ్చు. లేదు సుప్రీంకోర్టు మళ్ళీ డేట్ డిఫర్ చేసింది అనుకోండి లేదంటే వోడాఫోన్ ఐడియా రిలేటెడ్గా ఫేవర్గా డిసిజన్ రాలేదనుకోండి వోడాఫోన్లో మనం ఒక బిగ్ ఫాల్ కూడా అయితే మనం చూడొచ్చు. సో అయితే వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ మీద అప్డేట్ ఉండేది. నెక్స్ట్ అప్డేట్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీమ్ ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుంది అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యారు అనుకోండి మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ జేపీ పవర్ మీద ఉంది. సో జేపీ పవర్ది రీసెంట్లీ Q2 రిజల్ట్ అయితే డిక్లేర్ అయింది. Q2 రిజల్ట్ ఎలా ఉందంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది Q2 డేటా, ఇది ప్రీవియస్ Q1 డేటా, ఇది ప్రీవియస్ ఇయర్ది Q2 డేటా. Q-on-Q బేసిస్లో ఇక్కడ మీరు చూడొచ్చు సేల్స్ ఫాల్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రైజ్ అయింది. ఎక్స్పెన్సెస్ Q-on-Q బేసిస్లో ఫాల్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రైజ్ అయింది. నెట్ ప్రాఫిట్ Q-on-Q బేసిస్లో చూసారనుకోండి అది కూడా ఫాల్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా ఇక్కడ మీరు చూసారనుకోండి నెట్ ప్రాఫిట్ 1 crore వరకు అయితే పడిందండి. అండ్ అదే మీరు మార్జిన్ చూసారనుకోండి Q-on-Q బేసిస్లో 38 నుంచి 33% పడింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 1% రైజ్ అయింది. సో రిజల్ట్ వచ్చేసి Q2లో కొంచెం వీక్ టైప్ అయితే వచ్చిందండి జేపీ పవర్ది. అండ్ ఇక్కడ మీరు చూడండి స్క్రీన్ మీద జేపీ పవర్ బెంచెస్ Q2 రిజల్ట్ కంపెనీ రిపోర్ట్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 182 crores. సో క్వార్టర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ పడింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా 1 crore అయితే ఫాల్ అయిందండి. సో ఎవరైనా జేపీ పవర్ కంపెనీలో పెట్టుబడి చేస్తుంటే ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్స్ మీద ఉంది. అండ్ నేను వీడియోలో క్లియర్లీ చెప్పాను ఇంకా కొన్ని యాప్స్లో టాటా మోటార్ లాగానే పేరు ఉందండి. సో అక్టోబర్ 24th నుంచి ఆ పేరు చేంజ్ అయ్యి టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ అయితే అవ్వబోతుంది. అండ్ టాటా మోటార్ కమర్షియల్ వెహికల్ నవంబర్ మంత్లో మన ఇండియన్ మార్కెట్ లిస్ట్ కదా, దాని పేరు వచ్చేసి టాటా మోటార్ అయితే కంపెనీ ఫిక్స్ చేస్తుందండి. సో టాటా మోటార్ రిలేటెడ్గా ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. మీ అందరూ తెలుసు ఫెస్టివల్ సీజన్ అయితే నడుస్తుంది. అండ్ ఇక్కడ చూడండి నవరాత్రి దివాళీ బూమ్ టాటా మోటార్ హిట్ ల్యాండ్ మార్క్ 1 lakh డెలివరీస్ సేల్ జంప్ 33%. సో ఇప్పుడు చూడండి 1 lakh డెలివరీస్ అయితే వీళ్ళు ఈ దివాళీ అండ్ నవరాత్రి సీజన్లో అయితే చేశారండి. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ప్రీవియస్ ఇయర్ నవరాత్రి అండ్ దివాళీతో మనం కంపేర్ చేసామనుకోండి సేల్స్లో మనకు 33% వరకు అయితే జంప్ కనపడుతుంది. సో ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. అండ్ దీనివల్ల మనకు స్టాక్లో డెఫినెట్గా ఒక పాజిటివ్ రియాక్షన్ అయితే కనపడుతుంది. అండ్ టాటా మోటార్ కమర్షియల్ వెహికల్ ది ప్రైస్ ఎంత ఉండొచ్చు లిస్టింగ్ ఎప్పుడైతే దీని రిలేటెడ్గా నేను వీడియోలో క్లియర్లీ చెప్పానండి. నేను వీడియోని ఎండ్ స్క్రీన్ దగ్గర యాడ్ చేస్తున్నాను, మీ దగ్గర టైం ఉంటే మీరు డెఫినెట్గా చెక్అవుట్ అయితే అవ్వచ్చు. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది హిందుస్థాన్ యూనిలివర్ మీద ఉంది. హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళేమో
రీసెంట్లీ అప్డేట్ చేశారు. ఎప్పుడు 2 మంత్స్ ఎగో అప్డేట్ చేశారు. ఏందంటే ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద, హిందుస్థాన్ యూనిలివర్ టు డీమర్జ్ ఐస్ క్రీమ్ బిజినెస్ ఇంటూ సపరేట్ లిస్టెడ్ ఎంటిటీ బై ఫైనాన్షియల్ 26. సో హిందుస్థాన్ యూనిలివర్లు ఏమన్నారంటే ఆగస్ట్ మంత్లో వీళ్ళు వచ్చేసి హిందుస్థాన్ యూనిలివర్లో మ్యాగ్నమ్ అని మీరు ఐస్ క్రీమ్ పేరు వినే ఉంటారు. దాని బిజినెస్ వీళ్ళేమో డీమర్జ్ చేయి సపరేట్ ఎంటిటీ లాగా ఫైనాన్షియల్ 26 ఎండ్ వరకు అయితే మన ఇండియన్ మార్కెట్లో లిస్ట్ చేస్తారని అప్డేట్ అయితే చేశారండి. బట్ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి, యూనిలివర్ డిలేస్ మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ కంపెనీ డీమర్జర్ డ్యూ టు యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్. ఇప్పుడు చాలా మంది అడగచ్చు యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ వల్ల ఎందుకు దీనికి ఇంపాక్ట్ అవుతుందంటే, హిందుస్థాన్ యూనిలివర్ పేరుంది బట్ హిందుస్థాన్ ఇది ఇండియన్ కంపెనీ కాదు, ఇది ఒక బ్రిటిష్ కంపెనీ అండి. సో ఇప్పుడు ఇప్పుడు ఈ హిందుస్థాన్ యూనిలివర్లో మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ బిజినెస్ డీమర్జ్ అవ్వాలంటే యూఎస్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రెసెంట్లీ షట్ డౌన్ అయితే అయ్యింది. అండ్ యూఎస్ ఇప్పుడు మన ఇండియాలో సేబియట్లో ఉంది, సో అలానే యూఎస్లో సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అయితే ఉందండి. సో ఇది అప్రూవల్ ఇవ్వాలండి. ఇప్పుడు ప్రెసెంట్లీ యూఎస్లో మనకు గవర్నమెంట్ షట్ డౌన్ అయితే నడుస్తుంది కదా, అందుకే ఈ డీమర్జర్ ప్రాసెస్లో మనకు ఒక డిలే అయితే కనపడుతుందండి. సో ఇది ఒక బిగ్ అప్డేట్ రిలేటెడ్ టు హిందుస్థాన్ యూనిలివర్. అండ్ వన్స్ యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయిపోయింది అనుకోండి, డెఫినెట్గా సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ యూఎస్ వాళ్ళేమో ఈ యూనిలివర్ది డీమర్జర్ ప్రాసెస్ అయితే అప్రూవల్ చేసేస్తారండి. అండ్ ఇంకొక లేటెస్ట్ న్యూస్ ఏముందంటే, రేపు హిందుస్థాన్ యూనిలివర్ది Q2 రిజల్ట్ అయితే డిక్లేర్ అవబోతుంది. అండ్ రేపు వీళ్ళు రిజల్ట్తో పాటు ఏమో డివిడెండ్ కూడా ఇన్వెస్టర్స్కి అయితే ఇవ్వబోతున్నారు. సో ఎవరైనా హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీలో పెట్టుబడి చేస్తుంటే ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ ఎటర్నల్ జొమాటో మీద ఉంది. సో జొమాటో రిలేటెడ్గా ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చిందండి. అండ్ ఈ అప్డేట్ వచ్చిన తర్వాత నిన్న మీరు చూసినట్టయితే 3 ట్రేడింగ్ టైంలో జొమాటో ఎటర్నల్ స్టాక్లో మనకు ఫాల్ కనపడింది. సో అప్డేట్ ఏముందంటే ఇక్కడ మీరు చూడండి స్క్రీన్ మీద, ఎటర్నల్ షేర్ Ambit sees over 40% downside potential, warn of cash burn rising competition. సో ఇప్పుడు మీకు తెలుసు రీసెంట్లీ Q2 రిజల్ట్ డిక్లేర్ అయింది, మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అయింది. అండ్ దాని తర్వాత బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ అయితే షేర్ చేశారు. సో Ambit వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ప్రెసెంట్లీ కాంపిటీషన్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఈ కాంపిటీషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వీళ్ళేమో టార్గెట్ అయితే డౌన్ గేట్ చేస్తున్నారు జొమాటోది. అండ్ కరెంట్ ప్రైస్ నుంచి 40% డౌన్ గేట్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి. అండ్ టార్గెట్ ఎంత ఇస్తున్నారంటే ఇక్కడ మీరు చూడండి, నెక్స్ట్ 12 మంత్ది టార్గెట్ వచ్చేసి 202 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో Ambit వాళ్ళు ఏమైతే ఒక బిగ్ నెగిటివ్ రేటింగ్ అయితే షేర్ చేశారు, అందుకే నిన్న స్టాక్ అయితే పడింది. బట్ రీసెంట్లీ Q2 రిజల్ట్ డిక్లేర్ అయిపోయిన తర్వాత చాలా బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ అయితే రేస్ చేశారు. ఎలాంటి బ్రోకరేజెస్ అంటే మీకు పేరు చూపిస్తానండి. HSBC వాళ్ళేమో బయింగ్ రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 390 రూపీస్. ఎంకే వాళ్ళేమో ప్రీవియస్లీ 330 రూపీస్ టార్గెట్ ఇచ్చాడు. దాని తర్వాత Q2 రిజల్ట్ వచ్చిన తర్వాత టార్గెట్ ఏమో రేస్ చేశారండి 430 రూపీస్ విత్ బై రేటింగ్. నువామా వాళ్ళు కూడా బయింగ్ రేటింగ్ అయితే ఇచ్చారండి. అండ్ నువామా వాళ్ళు ఎంత టార్గెట్ ఇచ్చారంటే ఇక్కడ మీకు చూపిస్తానండి. నువామా వాళ్ళేమో టార్గెట్ ప్రైస్ కూడా అరౌండ్ 360 to 370 రూపీస్ ఇచ్చారు. నొమూరా వాళ్ళేమో 370 రూపీస్ ఇచ్చారు విత్ బై రేటింగ్. అండ్ డొమెస్టిక్ బ్రోకరేజ్ మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు కూడా బయింగ్ రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 410 రూపీస్. అండ్ నువామా వాళ్ళేమో 350 చెప్పాను కదా, సారీ అండి, బై రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 400 రూపీస్. సో మీరు చూసారా, ఎక్సెప్ట్ Ambit బ్రోకరేజ్ మిగతా అందరు బ్రోకరేజెస్ ఏమో బిగ్ టార్గెట్ అయితే షేర్ చేశారు. సో నేనైతే మీకు చెప్తానండి, జొమాటో యాజ్ ఆఫ్ నో అయితే మంచి కంపెనీ, డెఫినెట్గా మీ పోర్ట్ఫోలియో అయితే మీరు ఉంచొచ్చు. అని ఇంకొక లేటెస్ట్ న్యూస్ వచ్చేసి స్విగ్గీ మీదకైతే వచ్చిందండి. స్విగ్గీ మీద లేటెస్ట్ న్యూస్ ఏముందంటే ఇక్కడ చూడండి, కంపెనీ షుడ్ ఫోకస్ ఓన్లీ ఆన్ ప్రాఫిటబిలిటీ, రెడ్యూసింగ్ క్యాష్ అవుట్ఫ్లో అండి. రెడ్యూసింగ్ అంటే ఇప్పుడు ప్రెసెంట్లీ కంపెనీని గ్రో అవ్వాలంటే ప్రాఫిటబిలిటీ మీద ఫోకస్ చేయాలి అండ్ క్యాష్ అవుట్ఫ్లోని వీళ్ళైతే తగ్గియాలండి. ప్రీవియస్ ఇయర్ స్విగ్గీ వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు వచ్చేసి ప్రాఫిటబిలిటీలో, అంటే జొమాటో ఇప్పుడు ప్రెసెంట్లీ ప్రాఫిటబిలిటీలో ఉంది, బట్ స్విగ్గీ ఒక లాస్ మేకింగ్ కంపెనీ. సో స్విగ్గీ వాళ్ళు ఏమన్నారంటే లాస్ట్ ఇయర్ ఇక్కడ మీరు చూడొచ్చు December 4, 2024లో ఏమన్నారంటే, December 2025కి మేమేమో ప్రాఫిటబిలిటీ అంటే మాది ఆపరేషన్స్ అంటే అది ప్రాఫిట్లు అయితే రావచ్చని. బట్ ఇప్పుడు ప్రెసెంట్లీ చూశారనుకోండి, Q1 డేటా వరకు మీరు చూడండి లాస్ ఎంత ఉందంటే 1097 crore లాస్ ఉంది. ఇప్పుడు Q2 డేట్ అయితే అనౌన్స్మెంట్ కాలేదు. బట్ Q3 వరకు స్విగ్గీ వాళ్ళేమో ప్రీవియస్ ఇయర్ అన్నారు మేము ప్రాఫిట్లు అయితే రావచ్చని. సో మీరేమనుకుంటున్నారు, ప్రాఫిట్ వస్తుందా రాదని? ఎందుకంటే మీరు లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి చూశారనుకోండి, అంటే కొన్ని క్వార్టర్స్ నుంచి చూశారనుకోండి, లాస్ ఎవ్రీ క్వార్టర్ ఇంక్రీజ్ అవుతుంది. 2023 లాస్ 574 crore ఉండేది, అది ఇంక్రీజ్ అయ్యి 600 crore అయింది, 626 crore, 799 crore, 1081 crore, 1197 crore. సో ప్రతి క్వార్టర్ లాస్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ స్విగ్గీ వాళ్ళు ఏమన్నారు లాస్ట్ ఇయర్, మేము డిసెంబర్ ఎండ్ వరకు 2025 మేము ప్రాఫిట్లో అయితే రావచ్చని. సో మీరేమనుకుంటున్నారు, మీ వీడియో ఒకసారి అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయొచ్చు. బట్ ఇప్పుడు కూడా బ్రోకరేజెస్ ఏమో ఒక బిగ్ టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారు. రీసెంట్లీ మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళేమో బయింగ్ రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 550 రూపీస్ పర్ షేర్. సో స్విగ్గీ రిలేటెడ్గా అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్.
అండ్ నెక్స్ట్ అప్డేట్ బీఈఎల్ మీద ఉందండి. సో బీఎల్ది లేటెస్ట్ టార్గెట్ ఇక్కడ మీరు చూడొచ్చు. ప్రెసెంట్లీ 417 రూపీస్ దగ్గర అయితే స్టాక్ ట్రేడ్ అవుతుంది. బట్ బీఎల్ది అనలిస్ట్ వచ్చేసి బయింగ్ రేటింగ్ అయితే షేర్ చేస్తారు విత్ టార్గెట్ ఆఫ్ 480 రూపీస్. అండ్ బీఎల్ది Q2 రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ అవుతుంది అంటే బీఈఎల్ది Q2 రిజల్ట్ యాజ్ ఆఫ్ నౌ October 31st అయితే డిక్లేర్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ వరుణ్ బ్రేవేజెస్ మీద ఉంది. సో వరుణ్ బ్రేవేజెస్ది ఈరోజు ఫైనల్లీ Q2 డేట్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ చూడండి కంపెనీ బూత్ బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో ఈరోజు ఆఫ్టర్నూన్ టైంలో ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే అప్డేట్ చేసింది. అండ్ ఇంపార్టెంట్ నోటీస్లో వరుణ్ బ్రేవేజెస్ వాళ్ళు ఏమంటున్నారంటే 29th అక్టోబర్కి వరుణ్ బ్రేవేజెస్ది Q2 రిజల్ట్ అయితే డిక్లేర్ అవ్వబోతుంది. సో వరుణ్ బ్రేవేజెస్ రిలేటెడ్గా ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ వరుణ్ బ్రేవేజెస్ రిలేటెడ్గా నేను డే బిఫోర్ ఎస్టర్డే వీడియో అయితే అప్లోడ్ చేశాను. దాంట్లో క్లియర్లీ కంపెనీ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే షేర్ చేశాను. దాన్ని అయితే మీరు డెఫినెట్గా చెక్అవుట్ అయితే అవ్వచ్చు. అండ్ లాస్ట్ అప్డేట్ వచ్చేసి పేటీఎం మీద ఉంది. మీ అందరూ తెలుసు పేటీఎం స్టాక్ కన్సిస్టెంట్లీ పాజిటివ్గా అయితే గ్రో అవుతుంది. అండ్ ఇప్పుడు కంపెనీ రిలేటెడ్గా అప్డేట్ ఏముందంటే ఇక్కడ మీరు చూడండి అనలిస్ట్ ఏమో మోస్ట్లీ మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళేమో ఈ స్టాక్ది బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 15 and 30 రూపీస్. అండ్ రీసెంట్లీ చాలా బ్రోకరేజెస్ ఏమో ఈ స్టాక్ అది రేటింగ్ అయితే అప్గ్రేడ్ చేశారు. ఇక్కడ మీరు చూడండి ఈ అప్గ్రేడ్ మనకు లాస్ట్ వీకే వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు October 15th రోజే పేటీఎం షేర్ గెట్ డబల్ అప్గ్రేడ్ యాక్సిస్ క్యాపిటల్ సి స్టాక్ ఎట్ 1500 రూపీస్. సో యాక్సిస్ క్యాపిటల్ వాళ్ళేమో ఈ స్టాక్ అది బయింగ్ రేటింగ్ అయితే ఇచ్చారండి. ప్రీవియస్లీ రెడ్యూడ్ రేటింగ్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు కన్వర్ట్ చేసి బై రేటింగ్లో అయితే చేంజ్ చేశారు. ప్రీవియస్లీ 50 రూపీస్ టార్గెట్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు అప్గ్రేడ్ చేసి 1500 రూపీస్ అయితే చేశారు. అండ్ ఫస్ట్ హైయెస్ట్ టార్గెట్ ఎవరు ఇచ్చారంటే పేటీఎంకి వెంచురా సెక్యూరిటీస్ వాళ్ళు అయితే ఇచ్చారండి. టార్గెట్ వచ్చేసి 2074 రూపీస్. సో ఫస్ట్ హైయెస్ట్ టార్గెట్ వెంచురా సెక్యూరిటీస్ వాళ్ళేమో 2000 ప్లస్ ఇచ్చారు. దాని తర్వాత సెకండ్ హైయెస్ట్ టార్గెట్ మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు, థర్డ్ హైయెస్ట్ టార్గెట్ యాక్సిస్ క్యాపిటల్ వాళ్ళు అయితే ఇస్తున్నారండి 1500 రూపీస్. సో ఇదైతే పేటీఎం రిలేటెడ్గా ఇంపార్టెంట్ అప్డేట్. సో ఇదే అప్డేట్ ఉంది మార్కెట్ అండ్ స్టాక్స్ రిలేటెడ్ మీద. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ దెన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.